బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో సహోదరి దెబోరా గారు తండ్రి నన్ను ఈ గ్రూప్కి ఇంట్రడ్యూస్ చేయటమే కాదు, ఎంతో ప్రయాసంతో తండ్రి ఈ వేదికని, ఈ జూమ్ మీటింగ్ని సహోదరి ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరి దెబోరా గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆమె చేసే పరిచర్యలన్నిటి ద్వారా తండ్రి అనేకులు మేలు పొందేటట్లు సహోదరిని దీవించండి. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మేం వేరేలకు ఆశీర్వాదకరంగా ఉండుట. ఆ గొప్ప ఆశీర్వాదము సహోదరి దెబోరాకి ప్రసాదించండి. అలాగే తండ్రి ఈ సమయంలో జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో పరిచెప్తున్నాం. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్, ఎంతో చక్కగా వాక్యం చదివినిపించే సహోదరి జయంతి గారు, అలాగే వేరే వాళ్ళు కూడా తండ్రి వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి, దేవుణ్ణి మేము ఆరాధించాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నీతం విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో జస్ట్ పామ్ సండేతో కూడిన ఒక్క మర్మం మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం, అది షెక్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రవచనకి నిర్వేర్పు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదివిన తర్వాత సహోదరి యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనం కూడా చదివినిపిస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనినది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండను. జన సమూహంలో అనేకులు తమ బట్టలు. గాడిది పిల్ల, అరే రెండు గాడిదలు ఎలాగ ఒకేసారి సవారీ చేయొచ్చండి? బాబోయ్, ఈ కోణం నుంచి ఎప్పుడన్నా మనం చూసామా ఈ లేఖన భాగంని? అరే పెద్ద గాడిద హైట్ వేరే ఉంటుంది, చిన్న గాడిద హైట్ వేరే ఉంటుంది, రెండింటి మీద ఎలా కూర్చోగలుగుతాడండి యేసు? అయ్యో. అందుకే దేవుడు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్టు నా కన్నులను తెరువు అని మన అందరి ద్వారా ప్రార్థన చేయిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మర్మం ఏంటో మీ ముందు చిన్నది పంచుకొని నేను ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం కూడా వస్తాను. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనం చదివిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు దానికి జవాబు ఇచ్చటకు రెడీగా ఉండాలి. ఓకే, చదవమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. యెరూషలేము బెతనీ గ్రామం మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో అనేది దాంట్లో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనము. బెతనియా యెరూషలేమునకు సమీపమై ఉండను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరులను గురించి మార్తా మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్తా యేసు వచ్చి బెతనీ గ్రామము అంటే ఇంగ్లీష్ లో మనం చదివితే 2 కిలోమీటరు 2 మైళ్ళ దూరం కంటే ఎక్కువ లేదు యెరూషలేం నుంచి. అది జ్ఞాపకం పెట్టుకోండి. బెతనీ గ్రామము యెరూషలేము పక్కనే ఉంటాయి. నేను కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి సంచరించి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడవచ్చు. అయితే జాగ్రత్తగా వినండి, మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను. బెతనీ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు వారికి నచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమించిన కుటుంబం ఒకటి ఉంది. 3 ఉంటారు దాంట్లో. వాళ్ళ పేర్లు చెప్పండి. లాజరస్, మార్తా, మేరీ. వెరీ గుడ్. ఎప్పుడన్నా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంకి వస్తున్నారు అని అంటే ఆయన ఎప్పుడు యెరూషలేంలో నివసించేవాడు కాదు, ఏ సత్రంలోనో ఎక్కడో నివసించేవాడు కాదు. వీళ్ళ గృహంలోనే నివసించేవాడు, అతిథిగా వీళ్ళ గృహంలోనే నివసించేవాడు. అయితే మట్టల ఆదివారం దినం కూడా బెతనీ
ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేం వైపు వస్తుండగా బెత్ఫేజ్, ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, బెత్ఫేజ్ అనే చోట దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఏమని శిష్యులకు చెప్తున్నారంటే, గాడిద పిల్లని మీరు తీసుకొని రండి అని అంటున్నారు. అయితే ఏం జరిగింది? 2 గాడిదలు అయితే ప్రభువారు ఒకేసారి ఎక్కి రావడానికి వీలు ఉండదు. ఒక గాడిద హైట్ ఒకటి ఉంటుంది, తల్లి గాడిద హైట్ ఒక రకంగా ఉంటుంది, చిన్న గాడిద హైట్ ఇంకో రకంగా ఉంటుంది. 2 ఎలాగా సవారీ చేయగలుగుతారు? వీలవుతుందా? వీలు కాదు. అయితే ఏం జరిగింది అనగా, దాంట్లో కూడా ఒక సందేశం ఉంది. ప్రభువారు బెతర్ నుంచి బెత్ఫేజ్కి వచ్చి 2 గాడిదలని ఎలాగ వాడుకున్నారు అని అంటే, తల్లి గాడిద అంటే ఎత్తుకున్న గాడిదని ఆయన మొదట్లో ఎన్నుకొని బెత్ఫేజ్ నుంచి యెరూషలేం ఇంకా 1 కిలోమీటరే, 1 కిలోమీటర్ కంటే తక్కువే ఉంటుంది. తల్లి గాడిద మీద సవారీ అయి బెత్ఫేజ్ నుంచి యెరూషలేం వరకు వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత యెరూషలేం లోపల ప్రవేశించేటప్పుడు తూర్పు ద్వారం ద్వారా చిన్న గాడిదని వాడారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మరి చెప్తున్నాను, తల్లి గాడిద పెద్ద గాడిదని ప్రభువారు ఎలాగ వాడారు అని అంటే, బెత్ఫేజ్ నుంచి యెరూషలేము తూర్పు ద్వారం వరకు సవారీ చేయటకు వాడారు. దాని తర్వాత ఆయన యెరూషలేము లోపల వచ్చినప్పుడు తూర్పు ద్వారం ద్వారా ఆయన వాడింది చిన్న గాడిద. సో చిన్న గాడిద ముందు అందరూ నాట్యం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, హోసన్నా అని అంటున్నారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి ముందు బట్టలు కూడా వేస్తున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే, పెద్ద గాడిద కంటే ఎక్కువగా ధన్యత పొందింది చిన్న గాడిద. ప్రైజ్ ది లార్డ్. లేఖనం అంతా కూడా మనం గమనిస్తే తమ్ముళ్ళు అన్నల కంటే ఎక్కువ ఆశీర్వదించబడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేఖనం అంతా కూడా నేను గమనిస్తే కేన్ కంటే ఎక్కువ ఏబేలు దీవించబడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన అర్పణలను దేవుడు అంగీకరించాడు, కానీ కేన్ అర్పణలను అంగీకరించలేదు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరు ఎక్కువగా దీవించబడారు? 2 అబ్రహాం కుమారుల్లో, ఇష్మాయిలా ఇసాకా? చెప్పండి. ఇసాక్. అలాగే మరి కొంచెం ముందు వెళ్దాం. ఈసాకు 2 కుమారుల్లో అన్నయ్య ఈసావు దీవించబడాడా ఎక్కువగా, లేకపోతే తమ్ముడు యాకోబు దీవించబడాడా? చెప్పాలి మీరే. యాకోబు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే యాకోబు కుమారుల్లో యోసేపు అన్నలు ఎక్కువగా దీవించబడారా, లేకపోతే యోసేపు ఎక్కువగా దీవించబడాడా? యోసేపు. హల్లెలూయా, ప్రైజ్. యోసేపుకి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మనాషే, చిన్న కుమారుడు ఇఫ్రాయిం. కానీ యాకోబు వాళ్ళని అందరినీ కూడా తాతయ్య గారు దీవించేటప్పుడు ఎవరిని ఎక్కువగా దీవించారు? అన్నయ్య మనాషేనా, లేకపోతే తమ్ముడు ఎఫ్రాయింనా? ఎఫ్రాయింని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు కూడా బైబిల్లో గమనిస్తే క్రైస్తవులకి ఆత్మిక అన్నలు ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మిక అన్నలు ఎవరు కాదు, దేవుడు మొదట్లో ఎన్నుకున్న ఇజ్రాయెల్ జనాభా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశం, వాళ్ళకు కూడా దీవెనలు ఉన్నాయి. వాళ్ళ చరిత్రలో కూడా ఒక గొప్ప కార్యం జరిగింది. అది ఏంటంటే, దేవుడు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన కొరకు ఆలయం కట్టుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది గొప్ప ధన్యత. కానీ తమ్ముళ్ళమైన మనము క్రైస్తవులకి దేవుడు ఇచ్చిన ఇంకా అధికమైన ధన్యత ఏంటంటే, మనమే ఆయన ఆలయమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఎప్పుడన్నా చిన్న గాడిదకే ఎక్కువ ప్రాముఖ్యత దొరుకుతున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 గాడిదలు ఒకేసారి ఎక్కి ఎలాగ రాగలుగుతాడండి? వీలు కాదు. సో పెద్ద గాడిదని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాడాడు అని అంటే, బెత్ఫేజ్ నుంచి యెరూషలేం వరకు వచ్చేవారు. దాని తర్వాత యెరూషలేం లోపల ప్రవేశించేటప్పుడు తూర్పు ద్వారం ద్వారా చిన్న గాడిదనెక్కి ఆయన ప్రయాణమై లోపల వచ్చాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొకటి కూడా మనము సేవకులంగా, ఎస్పెషలీ రాబోయే దినంలో మీరందరూ కూడా సేవకులుగా వాడబడతారు. ఆ విషయం కూడా నేను మీతో పంచుకుంటున్నాను. మనం అందరం కూడా యోహాన్ చెప్పిన మాటలు మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడేటట్లు పరిచర్యలో మనం ముందుకు సాగే సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువా, ఈ యోహాన్ బాప్తిజం ఇచ్చే యోహాన్ పలికిన మాటలే మా జీవితంలో ఎప్పుడన్నా పరిచర్య విషయంలో ప్రత్యేకంగా మేము ముందుకు సాగేటప్పుడు నెరవేర్చబడాలి. అదేంటంటే, మేము తగ్గింపబడాలి, యేసు హెచ్చింపబడాలి. మేము తగ్గింపబడాలి, యేసు హెచ్చింపబడాలి. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న.
24 గంటల తర్వాత ఏం జరిగి ఉంటుంది అనే విషయం బట్టి ఆ మట్టల ఆదివారం దినము చిన్న గాడిదే పాదమే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు వేయబడిన ఆ బట్టలన్నీ తాకుతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి పాదములు కూడా తాకట్లేదు ఆ బట్టలని. వీధులంతా కూడా ఏం వేశారు? బట్టలు వేశారు. యేసుక్రీస్తు ప్రభు వారి పాదములకి దుమ్ము కూడా అంటుకోకూడదని బట్టలు వేసింది ఆయనను సన్మానించుటకు. ఆ బట్టలని యేసుక్రీస్తు ప్రభు వారి పాదం తాకలేదు, కానీ చిన్న గాడిద పాదము తాకింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చిన్న గాడిద ముందు అందరు కూడా పాటలు పాడుతున్నారు, ఇంకా నాట్యం చేస్తున్నారు, హోసన్నా అని పాటలు పాడుతున్నారు, అంతా కూడా బాగుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 24 గంటల తర్వాత ఎవరన్నా ఆ చిన్న గాడిద ముందు పాటలు పాడుటకు వీలుందా? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు. దానికి ఘనత అంతా కూడా ఎప్పుడు దొరుకుతున్నది అంటే యేసుని తీసుకొని మోసుకొని వచ్చినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి సేవకుడు ఈ మాట మర్చిపోకూడదు. యేసు ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టే సమాజంలో ఆయనకి ఘనత అనేది ఉంది. యేసు ఒక్క నిమిషం కూడా లేకుండా ఉంటే ఘనత అనేది ఉండదు. ఈరోజు కూడా ఎక్కడన్నా దేవుని సేవకుడు వస్తే రాజనీతి నాయకులు కూడా నిల్చొని మొదట్లో మీరు కూర్చోండి అని అంటారు. ఎందుకు? రీజన్ ఏంటి? దేవుని ప్రతినిధి అని అంటే దేవుని కంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరూ లేరు. ఆయన రాయబారి అయి ఉన్నాడు, ఆయన సేవకుడు. అందుకు ఆయనకి రెస్పెక్ట్. కానీ విడిగా ఒక వ్యక్తిని తీసుకుంటే యేసు లేకుండా ఉంటే ఆయనకి ఏం ఘనత అనేది లేదు. జాన్ నాక్స్ అని ఒక గొప్ప దేవుని సేవకుడు, స్కాట్లాండ్ దేశంకి చెందిన సేవకుడు, ఆయన ప్రార్థనలు అంటే ఆ సమయంలో ఇంగ్లాండ్ దేశం రాణి క్వీన్ ఆఫ్ మేరీ క్వీన్, ఆమెకి భయం వేసేదంట. అంతకి సైన్యం ఎవరి చేతిలో ఉంది? ఈ రాణి చేతిలోనే ఉంది. కానీ జాన్ నాక్స్ అంటే ఎందుకు భయము అని అంటే, అరే నా సైన్యం ఏం పనికొస్తుంది, దేవాది దేవుడు ఈయనతో పాటు ఉన్నాడు అని ఆమె భయపడేదంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక సేవకుడు కూడా అన్నాడు చాలా మంచి మాటలు. ఏమనంటే, ఆయనని దేవుడు చైనా దేశంకి పంపించే సమయంలో ఐఎమ్ ఓన్లీ ఎ డాంకీ క్యారింగ్ జీసస్ టు చైనా అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చిన్న గాడిద మాత్రమే యేసుని చైనాకి మోసుకొని వెళ్తున్నాను. అక్కడ నేను వాడబడతాను, ప్రజల్లో చూసి నన్ను అంగీకరిస్తారు అంటే యేసు నాతో పాటు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పామ్ సండేతో కూడిన అనేక మర్మాలు ఉన్నాయి. నేను కూడా మన గ్రూప్లో కూడా ఈ దినం నేను పంచుకున్న సందేశం మా సంఘంలో పెడతాను. మీరు మీ కన్వీనియన్స్ ప్రకారంగా దాన్ని చూసుకోండి. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంకి వద్దాం. సో ప్రకటన గ్రంథం ఎప్పుడు నేను మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుని మనము ఆరాధించుటయే దేవుడు మనకి ఇచ్చిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, అద్భుత చేసే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను, దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే ఎప్పుడులక్కనే ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందామా? అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? మన సమయం అంతా కూడా ఎక్కువ వరకు దేవుని ఆరాధించటంలోనే మనము గడపబోతున్నాం. ఎందుకు ఆరాధించే పరిచర్య అన్ని పరిచర్యల కంటే గొప్పది అని అంటే ఇది శాశ్వతమైన పరిచర్య. వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అయితే దేవుని ఆరాధించే విషయంలో నేను ఎప్పుడు మీకు మరి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు లక్కనే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. భయంకరమైన పరిస్థితులు కూడా మన చుట్టూ ఉండొచ్చు, కానీ ఆయన మంచితనము మారిపోదు. ఇద్దరు గురించి నేను చెప్తున్నాను, వాళ్ళ పేర్లు మీరే నాకు చెప్పాలి. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ స్తుతి పాటలు పాడుతున్నారు. ఎవరైనా పౌలు శీల వాళ్ళ చుట్టూ పరిస్థితులు చూస్తే అస్సలు అనుకూలంగా లేవు, భయంకరమైన పరిస్థితులు. కానీ
వాళ్ళు గ్రహించిన సత్యం ఏంటంటే దేవుని మంచితనము మారదు, పరిస్థితుల బట్టి మారదు, అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నది అనే సత్యం వాళ్ళు గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ అనుభవిస్తూ పాటలు పాడే సమయంలో వాళ్ళకి తెలవకుండానే వాళ్ళు ఏం బోధ చేయలేదు, ఇంకా ఏం సాక్ష్యం కూడా నోరు విప్పి పంచుకోలేదు, జైలు అధికారి రక్షణ పొందుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆదోరణం పౌలు శీల ఏమన్నా సువార్త బోధించిండ్రా అండి? ఆయన వచ్చి వీళ్ళ పాదం మీద పడుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు ఏం చేయాలని అడుగుతున్నాడు. ఏమన్నా వీళ్ళు సువార్త బోధించిండ్రా అడుగుతున్నా మిమ్మల్ని. సువార్త బోధించిండ్రా అండి? నోరు విప్పి ఇప్పుడు ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించేటప్పుడు సిద్ధంగా ఉన్నారో కుడి చేయి ఎత్తి చూపించండి అని మీటింగ్ లో అడిగినట్టు ఏమన్నా అడిగిండ్రా? అంటే మనం ఆల్టర్ కాల్ ఇవ్వాలి. ఏ సువార్త కుడి కన్నా ఎవరన్నా యేసుని అంగీకరించేటోళ్ళు ఉన్నారంటే ముందుకు రండి, బిలీగ్రామ్ గారు చెప్పినట్టు. దాంట్లో ఏం తప్పేం లేదు. కానీ ఇక్కడ ప్రభువారి పట్ల వీళ్ళు ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నారు, ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారు అనే విషయము ఆ జైలు అధికారిని ప్రభు వైపు ఆకర్షించింది. అందుకే అగస్టిన్ అనే ఒక గొప్ప సేవకుడు ఏమన్నాడు అని అంటే, జీసస్ ఇస్ మోస్ట్ గ్లోరిఫైడ్ వెన్ పీపుల్ అబ్జర్వ్ హిస్ వాల్యూ ఇన్ అవర్ లైఫ్స్. నేను ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. అండ్ హిస్ వాల్యూ షుడ్ బి మోర్ దెన్ ఆల్ దట్ లైఫ్ క్యాన్ గివ్ ఆర్ డెత్ క్యాన్ టేక్ అవే. యేసుక్రీస్తు ప్రభువారు అధికంగా ఎప్పుడు ఆరాధించబడతాడు, మహిమపరచబడతాడు అని అంటే ఆయన విలువ ఏంటో ప్రజలు మన జీవితంలో గమనించినప్పుడు. ఆ విలువ ఎంత ఉండాలంట? మనకి జీవితం ఏమి ఇవ్వగలుగుతుందో, ఆ మరణం ఏమి తీసివేయగలుగుతుందో దానికంటే ఎక్కువ ఉండాలంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు యేసు అధికంగా మహిమపరచబడతాడు. ఇక్కడ పౌలు శీల ఏం సువార్త బోధించట్లేదు, కానీ ఆయన పట్ల ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నారో అది చూపిస్తున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన మంచితనం ఎంత గొప్పదో అది వాళ్ళు అనుభవిస్తూ గ్రహిస్తూ వాళ్ళని ఆపుకోలేకపోతున్నారు, పాటలు పాడుతున్నారు. మరి ఆల్ అండర్స్టాండింగ్. సో దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో దేవుడు ఏమై ఉన్నాడో పరిస్థితుల బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. సో ప్రకటన గ్రంథంకి వస్తే దేవునిలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక గుణం ఏం మనకు కనిపిస్తుంది అంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం. ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు అయి ఉన్నాడు. సో ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు, రాబోయే దినంలో ఏం జరగబోతుందని చెప్పే దేవుడు, అందుకు ఆయన స్తుతికి ఆరాధనకి అర్హుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఎప్పుడు లెక్కనే పునాది వాక్య భాగం ఏంటో మీకు ఒక్కసారి గుర్తు చేసేసి ప్రకటన గ్రంథంలో నేను ముందుకు వెళ్తాను. పునాది వాక్య భాగం ఏంటి, దాన్ని బట్టే మనం ప్రకటన గ్రంథంని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ వెంటనే మనకు చూపిస్తున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నారు, యోహాను నువ్వు ఇప్పటి వరకు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. దేర్ఫోర్ రైట్ థింగ్స్ విచ్ యు హావ్ సీన్ విచ్ ఆర్ ప్రెజెంట్ అండ్ థింగ్స్ విచ్ విల్ టేక్ ప్లేస్. దీన్ని బట్టి మనం ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు, అధ్యాయాలని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు అని నేను కొన్ని వారాలుగా మీతో పంచుకుంటున్నాను. చందు బ్రదర్ ఆ స్లైడ్ మనకు చూపిస్తారు చూడండి. నెక్స్ట్, దీన్ని బట్టి మనం ప్రకటన గ్రంథంని పాస్ట్, ప్రెజెంట్, పారెంథసిస్ అండ్ ఫ్యూచర్గా విభాగించాం. ఏమి ఆల్రెడీ గతించిపోయిందో, ఏ యుగంలో మనం ఉన్నామో, తర్వాత రాబోయే దినంలో ఏం జరగబోతుందో. నేను వాడిన పీస్ చూడండి, చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు. పాస్ట్, ప్రెజెంట్, పారెంథసిస్ అండ్ ప్రాస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ అంటే రాబోయే దినంలో ఏం జరగబోతుందో. పారెంథసిస్ అంటే ఇంటర్వెల్. నేను మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి అధ్యాయంని మనం పాస్ట్ అని ఎందుకు అంటాం అంటే, యోహాను నువ్వు ఏమి చూసి ఉన్నావో అదంతా కూడా నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఇప్పటి వరకు యోహాను చూసింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ముగించిన రక్షణ ప్రణాళిక. వేరే శిష్యులు కూడా పక్కన లేరు. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 6వ మాట, సమాప్తమయ్యను అనే మాట వినుటకు వేరే శిష్యులు కూడా లేరు, కానీ యోహాను ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఉన్న యోహాన్కి తల్లిని చూసుకునే బాధ్యత కూడా ప్రభువారు అప్పచెప్తున్నారు. అదంతా కూడా యోహాన్ చూశాడు. దాని తర్వాత ఏం యోహాన్ చూశాడు?
పెంతెకోస్తు దినం నుంచి సువార్త ప్రకటింపబడుట, అనేకులు రక్షణ పొందుట, దేవుని రాజ్యం విస్తరించుట, అపోస్తులు నానా శ్రమలకి గురి అవుట. ఇంకా యోహాన్ కూడా శ్రమలకి గురి అయ్యాడు. డొమిషన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. మరి అక్కడ కూడా మనం గమనిస్తే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నెరవేర్పు మనము చూస్తున్నాం. అన్యు సమకూడి మన మేలు కొరకే జరుగును. ఇప్పుడు యోహాన్ బిజీగా సేవలో ఇక్కడక్కడ తిరుగుతూ సువార్త బోధిస్తూ రక్షణ పొందిన క్రైస్తవులని ఆత్మీకంగా బలపరుస్తూ ఇక్కడక్కడ వెళ్తుంటే ఇన్ని దర్శనములు పొందడానికి వీలయ్యేదా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో. వెంటనే లేదు పాస్టర్. లేదు. సో ఇక్కడ కూడా చూస్తే యోహాను చెరలో ఉండుట అది ఆయనకి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది. అక్కడ దేవుడు ఒక ఆదివారం కనిపించి ఆయనకి ఈ దర్శనములన్నీ కూడా చూపిస్తున్నాడు. సో ఇదంతా కూడా మనం మొదటి అధ్యాయంలో చూసుకున్నాం. 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని ఎందుకు అంటాం? యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలు 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలు అయి ఉన్నాయి. కానీ దాన్ని కూడా మనము ఈ యుగము ప్రెజెంట్ అని ఎందుకు అంటాం? రీజన్ ఏంటి? ఆ 7 సంఘాలు ఉన్న విషయాలు, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలు ఏంటో ఇప్పుడు మీరు 2025లో ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ విషయాలే కనిపిస్తాయి. అటువంటి సమస్యలే మనకి కనిపిస్తాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమస్యలకి చూపించిన పరిష్కారము ఈ దినం కూడా 2025లో వర్తిస్తుంది. అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం. దాని తర్వాత 4-5 అధ్యాయాలని ఇంటర్వెల్ ఆర్ పారెంథసిస్ అని అంటాం. అంటే వెంటనే రాబోయే దినంలో ఏం జరగబోతుందో దేవుడు చూపించలేదు, కానీ 4-5 అధ్యాయాల్లో యోహాన్ని మానసికంగా ఆత్మికంగా దేవుడు ఆయన సింహాసనం దర్శనం చూపించి బలపరుస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్యు దేవుని స్వాధీనంలో ఉందనే సత్యంకి అది గుర్తు. జాగ్రత్త వినండి. హీబ్రీ భాషల్లో ఉన్న ఒక ప్రత్యేకత అది మనకి తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కనిపించదు. ఇంగ్లీష్ బైబిల్ అన్నా తెలుగు బైబిల్ అన్నా దేవుణ్ణి వర్ణించాలంటే వాడబడిన పదం ఏంటంటే దేవుడు ఆర్ ప్రభు. కానీ హీబ్రీ బైబిల్లో మనం గమనిస్తే సందర్భం తగ్గట్టు దేవుని నామము బయలుపరచబడి ఉన్నది ఆర్ ప్రకటింపబడి ఉన్నది. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం తెలుగు బైబిల్స్ అన్నా ఇంగ్లీష్ బైబిల్స్ అన్నా చదివితే దేవుడు భూమి ఆకాశంని సృష్టించానని ఉంటుంది. కానీ హీబ్రీ బైబిల్లో ఎలోహిం దేవుడు, ఎలోహిం అంటే సృష్టికర్త. అలాగే 17వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంకి మనం వస్తే దేవుడు అబ్రామ్కి సారాయికి కనిపించాను అని ఉంటుంది. కానీ అక్కడ ఎల్ షదాయి దేవుడు అంటే సర్వశక్తి దేవుడు, ఆయనకి ఏది కూడా అసాధ్యం కాదు. 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీ ఉద్యాపం వలన మీరు అనుకోకండి మీకు కుమారుడు పుట్టాడని. అరే వచ్చే సంవత్సరము ఒక కుమారుడు పుడతాడు, ఆయన పేరు ఇసాక్ అని పేరు పెట్టండి. ఎల్ షదాయి దేవునికి ఏది కూడా అసాధ్యము కాదు. అలాగే ఇషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువుతామా? అక్కడ కూడా దేవుడు సింహాసనం ఆసీనుడై ఇషయా ప్రవక్తకి కనిపిస్తున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతామా? ఇషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోమా జయంతి. ఆ ఇషయా గ్రంథం 6వ యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని చాలమ్మా. దేవుడు లేఖనంలో ఏ మాట కూడా పని లేకుండా రాయించలేదు. ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరమున దేవుడు సింహాసనమాసీనుడై కనిపిస్తున్నాడు అనే మాటలు ఇప్పుడే మనం చదువుకున్నాం. ఉజ్జియా రాజు ఎటువంటి రాజు? జాగ్రత్త వినండి. ఆయన చాలా వరకు మంచి రాజువే. ఆయన పరిపాలనలో యూదా రాజ్యంకి ఒక స్థిరత అనేది ఉండింది. వాళ్ళు ఆర్థికంగా వర్ధిల్లారు. ఇంకా శత్రులకు కూడా యూదా రాజ్యంకి విరోధంగా యుద్ధం చేయుటకు ధైర్యం చాలేదు. నేను ఇజ్రాయెల్ రాజ్యం అని చెప్పట్లేదు, యూదా రాజ్యం అని అంటున్నాను. ఎందుకంటే జాగ్రత్త వినండి, సొలొమోన్ పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ దేశము 2 రాజ్యములుగా విభాగించబడింది. 10 గోత్రాలు కలిపి ఇజ్రాయెల్ దేశము ఆర్ ఇజ్రాయెల్ రాజ్యం, దానికి ప్రధాన పట్టణం సమేరియా. అలాగే 2 గోత్రాలు యూదా బెంజమిన్ కలిపి యూదా రాజ్యం, దానికి ప్రధాన పట్టణం యెరూషలేం. సో ఉజ్జియా రాజు యూదా రాజ్యంకి చెందిన రాజు.
అందుకే ఇజ్రాయెల్ దేశం రాజు అని నేను చెప్పట్లేదు, జాగ్రత్త వినండి. సో ఆయన పరిపాలనలో యూదా రాజ్యంలో ఒక స్థిరత ఉండింది, వాళ్ళు ఆర్థికంగా వర్ధిల్లారు. ఏ శత్రువులకు కూడా యుద్ధం చేయుటకు యూదా రాజ్యంకి విరోధంగా ధైర్యం చాలేదు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరైనా మంచి నాయకులు చనిపోతే ప్రజల మనసులో రాబోయే దినంలో ఏం జరగబోతుంది అనే దిగులు ఉండదా, చింత ఉండదా? ఉంటది పాస్టర్. ఉంటది. వెరీ గుడ్ రాజ్ కుమార్. సో ప్రజల మనసులో దిగులుంది, చింత ఉంది. ప్రవక్త మనసులో కూడా దిగులుంది, చింత ఉంది. రాబోయే దినంలో ఏం జరగబోతుంది? మంచి రాజు చనిపోయాడే. ఇంకా మనము ఇంకా ఆంధ్రప్రదేశ్కి వస్తే, నేను తెలంగాణ అని అనట్లేదు, ఆంధ్రప్రదేశ్లో మనం గమనిస్తే చాలా మంచి నాయకుడు వైఎస్ఆర్ గారు. ఆయన చనిపోయినప్పుడు కొంచెం మందికి ఎంత దుఃఖం కలిగిందంటే, ఆయన లేకుండా వాళ్ళ ఫ్యూచర్ని ఆలోచించలేకపోయారు. ఇంకా కొంచెం మంది ఆత్మహత్య చేసుకున్నారు. చూడండి. సో ఇక్కడ యెషయా ప్రవక్త మనసులో కొంచెం దిగులు, చింత ఉన్నప్పుడు ఈ సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, ఒక సత్యమైన హృదయంలో నాటుటకు. అరే యెషయా ప్రవక్త, అలాగే యూదా రాజ్యం చెందిన ప్రజలారా, మంచి రాజులు వస్తారు పోతారు, కానీ మీ గురించి చింతించే, మీ గురించి పట్టించుకుంటే శాశ్వతమైన రాజు ఎప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చొనే ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మీరు రాబోయే దినంలో దిగులు పడే అవసరమే లేదు అనే సత్యం నాటుటకే ఆ సమయంలో దేవుడు సింహాసనం ఆసీనుడై యెషయా ప్రవక్తకి కనిపిస్తున్నాడు. అలాగే యోహానికి కూడా మనం 4-5 అధ్యాయాలు మనం చూసుకున్నాం. సింహాసనం ఆసీనుడైన దేవుడు కనిపిస్తున్నాడు. ఎందుకు? 6వ అధ్యాయం నుంచి భయంకరమైన దర్శనంలో యోహాన్ చూడబోతున్నాడు. అపవిత్ర త్రిత్వం లోకంని పరిపాలించుట, అపవిత్ర త్రిత్వం పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుట, అలాగే క్రీస్తు విరోధి అనే దుష్టుడు మోషే లాంటి ప్రవక్త, ఎలియా లాంటి ప్రవక్తని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చంపివేయుట, ఇటువంటి భయంకరమైన దర్శనం చూసినప్పుడు యోహాను మనసులో దిగులు కలుగుతుంది, చింత కలుగుతుంది అని దేవునికి తెలుసు. అందుకు సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు మొదట్లోనే చూపిస్తున్నారు. యోహాను, నువ్వు ఇటువంటి దర్శనంలో చూసినప్పుడు నువ్వు దిగులు పడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు. అపవిత్రులు, దుష్టులు గెలుస్తున్నారు అని నువ్వు చింతపడే అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా తాత్కాలికంగానే జరుగుతుంది. శాశ్వతమైన విజయము పరిశుద్ధులదే. ఒక దినము పరిశుద్ధమైన మెస్సయ్య వచ్చి ఈ లోకంని పరిపాలిస్తాడు అనే సత్యం నాటుటకే సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు మొదట్లో చూపించారు. దాని తర్వాత 6వ అధ్యాయం నుంచి శ్రమకాలంతో కూడిన దర్శనం ఏంటో మనం అంతా కూడా ధ్యానిస్తూ మనం ముందుకు సాగాం. ఆల్రెడీ ముద్రలతో తీర్పులతో కూడిన అన్ని విషయాలు మనం చూసాం. బూరల తీర్పుతో కూడిన అన్ని విషయాలు మనం చూసాం. పాత్రల తీర్పుతో కూడిన అన్ని విషయాలు మనము ఆల్రెడీ ధ్యానించేసాం. 17వ అధ్యాయంలో మనం చూసాము ఒక వేశ్య ఎలాగుంటుందో అనేది. ఆ వేశ్య ఎవరు కాదు, వన్ వరల్డ్ రిలీజన్ విచ్ యాంటీ క్రైస్ట్ ఎస్టాబ్లిషెస్ అనేది నేను మీతో పంచుకున్నాను. దాని తర్వాత దేవుడు ఆ వేశ్య క్రీస్తు విరోధి మధ్యన ఎలాగా వైరం పుట్టిస్తాడు అనేది అంతా కూడా మనం చూసాం. దాని తర్వాత పోయిన వారం 18వ అధ్యాయంలో క్రీస్తు విరోధి కమర్షియల్ క్యాపిటల్, ఆ కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది అని అంటే దుబాయ్ అనేది కూడా నేను మీతో పంచుకున్నాను. అది ఆల్రెడీ వచ్చేసిందని కూడా నేను మీతో పంచుకున్నాను. ఆ వివరాలన్నీ కూడా మనము చాలా లోతులు వెళ్ళి ధ్యానించాము. 19వ అధ్యాయంకి నేను వచ్చే ముందు ఒక స్లైడ్ చూపిస్తాను. ఆ స్లైడ్ చూపించే ముందు ఈ మాట మీతో పంచుకోవాలి. ఆది సంఘం సమయంలో, జాగ్రత్త వినండి, ఆది సంఘం సమయంలో నేను బైబిల్ కూడా చేతిలో ఎత్తుకొని ఎందుకు మాట్లాడుతున్నానంటే, అధ్యాయాలు వచనాలు లేవండి. అధ్యాయాలు వచనాలు లేవు. సుమారుగా 1100 ADలో స్టీఫెన్ ల్యాంగ్టన్ అనే ఒక సేవకుడు మంచి ఉద్దేశంతో బైబిల్ని అధ్యాయాలుగా విభాగించాడు. ఒక 300 సంవత్సరాల తర్వాత రాబర్ట్ ఐన్స్టైన్ అనే ఇంకొక సేవకుడు మంచి ఉద్దేశంతో అధ్యాయాలని వచనాలుగా విభాగించారు. సో అధ్యాయాలు వచనాలు ఉండటం వలన ఒక మేల్ అనేది ఉంది. ఈ పుస్తకంలో ఈ అధ్యాయం, ఈ వచనం చదవండి అని అంటే వెంటనే సహోదరి జయంతి గారు తీసి చదువుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, చాలా మంచిగా ఉంది. కానీ దీని వలన వచ్చిన ఒక సమస్య ఏంటంటే, క్రైస్తవులు లేఖనం కంఠసం చేయటం మర్చిపోయారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకొక పొరపాటు కూడా ఏంటో నేను మీకు చూపిస్తాను. కానీ మొదట్లో ఒక దీని వలన వచ్చిన ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటంటే, క్రైస్తవులు లేఖనము కంఠసం చేయటం మర్చిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, రోమిలికి రాసిన పత్రికలో ఇప్పుడు 16 అధ్యాయాలు ఉన్నాయి. కానీ మొదట్లో రోమిలికి రాసిన పత్రికలో 16 అధ్యాయాలు లేవు. ఇంకా పౌలు భక్తుడు అక్కడ రాయబడలేదా అనేది
66 సార్లు వాడుతున్నాడు. ఎన్నిసార్లు వాడుతున్నాడమ్మా? 66 సార్లు. 66 సార్లు రాయబడలేదా అంటే పాత నిబంధనలో ఉన్న వాక్య భాగంని రెఫర్ చేస్తున్నాడు. ఈ దినము ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ వచ్చింది అని అంటే జాగ్రత్తగా వినండి. ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ వచ్చింది, మార్టిన్ లూథర్ గారు ఒక వచనం వలన ప్రభావితం అయ్యారు అని అంటే ఆ వచనము మరి మనకి చాప్టర్ వర్సెస్ ఉన్నాయి కాబట్టి నేను చదివిస్తున్నాను. కానీ ఆ కాలంలో ఆది సంఘం టైంలో అది లేదు. మొదటి అధ్యాయం 17వ వచనంలో ఏముంది? ఒకసారి సహోదరి చదివి వినిపిస్తారు. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. మా అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా, అన్మ్యూట్ చేసుకోమ్మా. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము. ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలకంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలకంగా అంతకంతకు విశ్వాసం కలుగుటకు దేవుని నీతి దాని యందు బయల్పరచబడుచున్నది. నీతిమంతుడు విశ్వాసం చేతనే జీవిస్తాడు, ఈ క్యాథలిక్స్ తీసుకొని వచ్చిన ఆచారాల వలన కాదు అని మార్టిన్ లూథర్ గారు నిలిచొని దీని మీద ఆధారం పడి ప్రొటెస్టెంట్ దిద్దుబాటు తీసుకొని వచ్చారు. జాగ్రత్త వినండి. సో నీతిమంతుడు విశ్వాసం చేత జీవిస్తాడనేది రాయబడలేదా అని పౌలు భక్తుడు అంటున్నాడు, కానీ ఎక్కడ రాయబడింది అనేది చెప్పట్లేదు. అది హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఎందుకు చెప్పట్లేదు? ఈయన పత్రిక ఎవరు చదువుకుంటున్నారో వాళ్ళకి తెలుసు అని పౌలు భక్తుడికి తెలుసు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు లేఖనం కంఠస్థం చేసుకున్నారు. పౌలు భక్తుడు ఈ మాట రాసేటప్పుడు వాళ్ళు వెంటనే ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలో అక్కడ కనెక్ట్ చేసుకుంటారని పౌలు భక్తునికి తెలుసు కాబట్టి హబక్కూకు గ్రంథంలో ఉందండి, 2వ అధ్యాయంలో ఉందండి, 4వ వచనంలో ఉందండి అని చెప్పట్లేదు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో ఈ లేఖనము అధ్యాయముల వలన వచ్చిన సమస్య ఏంటంటే క్రైస్తవులు కంఠసం చేయటం మర్చిపోయారు. అదే కంఠసం చేసుకుంటే నేను మరి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ఏ వయసులన్నా దేవుడు బ్రెయిన్కి ఆ కెపాసిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా కంఠసము చేసుకోవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? 119వ కీర్తన 11వ వచనంలో ఏముంది? మనం అందరం కూడా చర్చెస్కి ఈ మధ్యన బైబిల్ కూడా చాలా మంది తీసుకొని రావట్లేదు, సెల్ ఫోన్లు తీసుకొని వస్తున్నారు. కానీ ఆ కాలంలో సెల్ ఫోన్స్ లేవు, బైబిల్స్ కూడా లేవు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడమ్మా? 119వ కీర్తన 11వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా జయంతి. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. నీ యందు నేను పాపము చేయకున్నట్లును నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం నీ హృదయంలో ఉంచుకొని ఉన్నానంటే కంఠసం చేసుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 3 శోధనలు వచ్చినప్పుడు అరణ్యంలో రాయబడలేదా 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 అని అన్నారు. కానీ ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంది, ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంది అని చెప్పలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ వయసులో కూడా మనం కంఠసం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ కనీసము బైబిల్ ఒక సక్రమంగా చదువుదాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు శోధనలు వచ్చినప్పుడు లేఖనమే మనం వాడి సాతాన్ని ఎదిరించాలి. ప్రభువారే మనకి దానికి మాదిరి అయి ఉన్నారు. సాతాన్ని ఎలాగ ఎదిరించాలంటే ఆయన సొంత తెలివితేటలు వాడినట్టు మనకు కనిపించదు. అరణ్యంలో లేఖనంని కోట్ చేస్తూ లేఖనంని ఆధారం చేసుకొని సాతాన్ని ఎదిరించాడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మన ఆయుధాలు ఏమై ఉండాలి? సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే దేవుని వాక్యం. ఇట్ ఈస్ ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మకి ఖడ్గమై ఉన్నది అది. సో జాగ్రత్త వినండి. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉండొచ్చు, ప్రభు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 31,000 వచనాలు ఉన్నాయి ప్రభు, 31,000. అరే దావీదు అయితే కంఠసం చేసుకున్నాడు. 119వ కీర్తన 11వ వచనంలో చెప్తున్నాడు కంఠసం చేసుకున్నానని. అప్పుడు బైబిల్ చిన్నది కదా ప్రభు, పాత నిబంధనమే ఉంది. ఇప్పుడు కొత్త నిబంధన కూడా వచ్చేసింది. 31,000 ఉన్నాయి వచనాలు, నేను ఎట్లా కంఠసం చేసుకోవాలి ప్రభు అని మనం అంటే ఒక వాగ్దానంని మనము స్వతంత్రించుకోవచ్చు. జాగ్రత్త వినండి, ఆ వాగ్దానం ఏంటి? ఒకసారి తీయండి అమ్మా. 14వ అధ్యాయం యోహాను సువార్త, 14వ అధ్యాయం యోహాను సువార్త 26, 27 వచనాలు చదవండి అమ్మా. యోహాను సువార్త 14, 26, 27.
యోహాను సువార్త 14వ అధ్యాయం 26, 27. యోహాను సువార్త 14వ అధ్యాయము 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకమును చేయును. మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ జీవితంలో మనం చేసే పని మనది చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ఇప్పుడు సింపుల్గా 2 ప్రశ్నలు అడిగి ముందుకు వెళ్తాను. రాతే బాణంలో నీళ్లు నింపండి అని దాసులకి ప్రభువారు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు నీళ్లు నింపారు. ఆ నీళ్ళని ఈ దాసులు ద్రాక్షరసంగా మార్చగలుగుతారమ్మా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. మార్చలేరు. వాళ్ళు చేసే పని ఏంటి? మీరు రాతే బాణంలో నీళ్లు నింపండి అంటే నీళ్లు నింపుట. లాజర్ సమాధి ముందు రాయి తీసి వేసేయండి అని ప్రభువారు ఆజ్ఞాపిస్తారు. అంతవరకు వాళ్ళు చేయగలుగుతారు, కానీ చనిపోయిన లాజర్ని లేపగలుగుతారమ్మా? లేపలేరు. సో మనం చేసే పని ఏంటంటే, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ అమ్మా. మనం చేసే పని ఏంటంటే లేఖనము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సక్రమంగా చదవాలి. సరి అయిన వాక్యము సరి అయిన సమయంలో గుర్తు చేయుట అది పరిశుద్ధాత్మ దేవుని పని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో 31,000 వాక్యములు ఉన్నాయి పాస్టర్ గారు, ఎలాగ మేము జ్ఞాపకం చేసుకోవాలని దిగులు పడే అవసరమే లేదు. మన పని మనం చేద్దాం. సరి అయిన వాక్యం సరి అయిన సమయంలో గుర్తు చేయుట అది పరిశుద్ధాత్మ దేవుని పని. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మరి అధ్యాయాల వచనాలకు మనం వస్తున్నాం. మనం కంఠస్థం చేయడానికి ప్రయత్నిద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకొక సమస్య ఏమైంది అని అంటే, చాలా మంది క్రైస్తవులు ఒక అధ్యాయం తర్వాత ఇంకొక అధ్యాయం, ఒక అధ్యాయం తర్వాత ఇంకొక అధ్యాయం చదివేటప్పుడు కొత్త అధ్యాయంకి వచ్చినప్పుడు సబ్జెక్ట్ మారిపోయింది అని అనుకుంటారు, కొత్త అంశము అని అనుకుంటారు. అంటే స్టీఫెన్ లాంగ్టన్ గారి ఉద్దేశం కూడా కొత్త టాపిక్ని తీసుకొని రావాలి. కొత్త అధ్యాయం అనగానే ఆ అంశం మారిపోతున్నది అని చూపించాలని ఆయన కూడా కోరిక. కానీ ఎక్కడ బ్రేక్ చేయాలో అధ్యాయాలు, ఎక్కడ డివైడ్ చేయాలో అక్కడ ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు. ఓకే, ఎక్కడ ఒక అధ్యాయాన్ని సమాప్తం చేయాలో అక్కడ సమాప్తం చేయలేదు, ముందే సమాప్తం చేసేయటము. ఒక సబ్జెక్టు ఒక అధ్యాయంలో ఉండిపోవటము, మరి అదే సబ్జెక్ట్ ఇంకొక అధ్యాయంలో కంటిన్యూ అవ్వటము. అప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఇది కొత్త అంశం అని అనుకుంటారు. కాదు, అది కంటిన్యూ అవుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నేను ఈ స్లైడ్తో స్టార్ట్ చేస్తున్నాను. 211 చాప్టర్ అండ్ వర్స్ డివిజన్, ఇస్ ఇట్ అ బ్లెస్సింగ్ ఆర్ అ బెయిన్ అనే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. అది రియల్గా ఉపయోగకరంగా ఉందా, లేకపోతే దాని వలన మనకి నష్టం కలుగుతున్నదా అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ వెంటనే చూపిస్తున్నారు. చాప్టర్ అండ్ వర్స్ డివిజన్, అ బూన్ ఆర్ అ బెయిన్. బూన్ అంటే ఆశీర్వాదం, బెయిన్ అంటే దాని వలన నష్టం మనకు కలుగుతున్నది. ఉదాహరణకు నేను చెప్తున్నాను, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒక కవిత్వం ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలేంటో శిలువ మీద అన్నీ కూడా దేవుడు ఒక కవిత్వము ద్వారా రాపించారు. ఆ కవిత్వము ఎక్కడ ప్రారంభమవుతుందంటే 52వ అధ్యాయము 13వ వచనం నుంచి. కానీ ఆ 13, 14, 15 వచనాలు మన స్టీఫెన్ లాంగ్టన్ గారు 52వ అధ్యాయం చివరిలో పెట్టారు. మరి వేరే కవిత్వం అంతా కూడా 53వ అధ్యాయంలో పెట్టారు. యాక్చువల్లీ ఆ కవిత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పొందే శ్రమలతో కూడిన ప్రవచనాలు దేవుడు కవిత్వం రూపంగా రాసి పెట్టాడు. అది ఎక్కడ ప్రారంభమవుతుందంటే 52వ అధ్యాయము 13వ వచనంలో. ఆర్ యు అండర్స్టాండింగ్? చదవమా ఒకసారి 52వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వచనం వరకు 52వ అధ్యాయం. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. యెషయా 52వ అధ్యాయము 13వ వచనము. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలా మంది ఎలాగు విస్మయమందుదురో అలాగనే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు, తమకు తెలియజేయబడిన సంగతులు వారు
చూచెదరు, తాము వినిన దానిని గ్రహింతురు. ఇప్పుడు 53వ అధ్యాయం మొదటి వచనంకి రామా, అదే కవిత్వం కంటిన్యూ అవుతున్నది. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడను? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని ఇంకా చూచి 53వ అధ్యాయం చివరి వచనం వరకు ఆ కవిత్వం స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్కడ ప్రారంభమైంది? 52వ అధ్యాయం 13వ వచనంలో, నా సేవకుడు ఆయన రూపంని కూడా పోగొట్టుకొని చిలకరించును అందరినీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమైంది? ఆదాం పాపం చేసినప్పుడు దేవుని రూపంలో సృష్టింపబడిన ఆదాము ఆయన ఏం చేశాడు? ఆయన పోగొట్టుకున్నాడు దేవునితో ఉన్న సంబంధము, ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ఇంకా మీరు జాన్ మిల్టన్ గారి ఆ పుస్తకం చదివితే, ప్యారడైస్ లాస్ట్ అండ్ ప్యారడైస్ రీగెయిన్, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని చేత పొందిన గొప్ప జ్ఞానంతో జాన్ మిల్టన్ గారు రాశారు. సాతానుడు మొదటగా ఈదెన్ తోటకు వచ్చినప్పుడు ఆదామవని శోధించుటకు ఆదాంని చూడంగానే భయపడాడంట. ఎందుకంటే దేవుని రూపమైనలో కనిపిస్తున్నది. సో ఆ రూపంని పోగొట్టుకున్నాడు ఆదాం. ఇంకా ఆయన సంతానమైన మనము అటువంటి కండిషన్లోనే పుడుతున్నాం. కానీ మరి మనము ఆ గొప్ప రూపం పొందాలని ఈయన రూపమైన పోగొట్టుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు ఆయన రూపంని పోగొట్టుకున్న రూపము మరి మనం పొందేటట్లు చేస్తున్నాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో ఈ కవిత్వము ఎక్కడ ప్రారంభం చేయాలి? ఈ కవిత్వం కంటిన్యూ అవ్వాలి కదా. దాన్ని బ్రేక్ చేశారు స్టీఫెన్ లాంగ్టన్ గారు. 3 వచనాలు 52వ అధ్యాయంలో, వేరే వచనాలని కూడా 53వ అధ్యాయంలో. సో ఏమనుకుంటారు చాలా మంది, 53వ అధ్యాయంలో కొత్త కవిత్వం ప్రారంభం అవుతుంది అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఆ కవిత్వం ఎక్కడ ప్రారంభమైంది? 52వ అధ్యాయం 13వ వచనంలో. అది ఆల్ అండర్స్టాండింగ్. సో నేను జూయిష్ రాబాయిస్తో కూడా అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటాను. వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు, మీ విశ్వాసం అంతా మంచిదే అండి, కానీ మీరు ఎందుకు అధ్యాయాలుగా విభాగించారు అని నన్ను అడుగుతూ ఉంటారు. దానికి నా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే ఎంత చక్కగా మనం విభాగించాలో అంత చక్కగా క్రైస్తవంగా మనం అధ్యాయాన్ని విభాగించలేదు. ఒక భాగం ఒక పోర్షన్ ఉంది, ఇంకొక భాగం ఇంకొక పోర్షన్ ఉంది. అట్లా మనం చేయటకు దేవుడు మనకు అధికారం యాక్చువల్గా ఇవ్వలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక వచనం కూడా నేను మీకు చదివిస్తాను సహోదరి జయంతి చేత. అప్పుడు నేను 19వ అధ్యాయంకి వస్తాను. అప్పుడు మీకు ఇంకా సులభంగా 19వ అధ్యాయము అర్థమవుతుంది. ఓకే, ఎప్పుడన్నా మీరు లేఖనం చదివేటప్పుడు కాబట్టి అనే వచనం మీరు చదివితే, ఏ వచనం అన్నా కాబట్టి అనే వచనం మాటతో ప్రారంభమవుతే దేని బట్టి అనేది అర్థం చేసుకోవడానికి ముందున్న వచనం మీరు చదవాలి. మరి చెప్తున్నా, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తా. వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ అ వర్స్ స్టార్టింగ్ విత్ ద వర్డ్ therefore, please read the preceding verse to understand why it is therefore. Are you all with me? So గ్రేట్ స్టీఫెన్ లాంగ్టన్ గారు చేసిన ఇంకొక పొరపాటు, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది ఏమని రుజువుపరుస్తున్నారు? ఆయన త్యాగము తండ్రి అంగీకరించాడు అని. ఆయన త్యాగము తండ్రి అంగీకరించాడని మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడామని. 4వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి అనే మాట మరి 5వ అధ్యాయం మొదటి వచనంకి వెళ్ళిపోతున్నది. యాక్చువల్లీ 4వ అధ్యాయం 26వ వచనంగా ఉండాలి. ఒకసారి చదవమ్మా, ఆ రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడను. కాబట్టి విశ్వాస మూలకంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా? 5వ అధ్యాయం మొదటి వచనంలో స్టార్ట్ అవుతుంది. అవునా కదా? చూడండి, ఆ కాబట్టి అనేది తో ఎలాగ స్టార్ట్ చేస్తారండి అధ్యాయంని? దేని బట్టి అని అర్థం చేసుకోవడానికి ముందున్న వచనం మనం చదవాలి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు, 5వ అధ్యాయంలో కొత్త అంశం స్టార్ట్ అవుతుంది. అరే కాదు, అది కంటిన్యూ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇటువంటి పొరపాట్లు స్టీఫెన్ లాంగ్టన్ గారు చేశారు. పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడు క్వశ్చన్ అడుగు ఉండొచ్చు, నేను కూడా అడుగుతాను వెళ్ళిన తర్వాత, స్టీఫెన్ లాంగ్టన్ గారు ఎందుకు ఇటువంటి పొరపాట్లు మీరు చేశారని మనం అందరం కూడా అడగవచ్చు. అయితే ఇప్పుడు 19వ అధ్యాయంలో కూడా పొరపాటు ఏంటంటే, ఇప్పుడు మరి మీకు చెప్తున్నాను,
18వ అధ్యాయంలో భయంకరమైన ఆ పట్టణం, కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, అది నాశనం అవుతున్నది. ఇంకొకటి కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను, 17వ అధ్యాయంలో నేను మీతో పంచుకోలేదు. ఆ వన్ వరల్డ్ రిలీజియన్ హెడ్ క్వార్టర్స్ కూడా, మరీ చెప్తున్నా, ఆ వన్ వరల్డ్ రిలీజియన్ హెడ్ క్వార్టర్స్ కూడా దుబాయ్లోనే ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక నీతి అనేది లేదు. సో దాన్ని అక్కడ ఆల్రెడీ క్రీస్తు విరోధి ఏదో బాంబులు వేసి ఉండొచ్చు దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి, తర్వాత భూకంపం కూడా దాన్ని కంప్లీట్గా నాశనం చేసేస్తుంది. సో ఈ భయంకరమైన పట్టణం, సోదోమ్ లాంటి పట్టణం దేవుని దృష్టిలో, ఈ కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ దుబాయ్ ఆర్ బాబిలోన్, అది నాశనమైంది అని అంటే మరి దేవుని తీర్పు వాళ్ళని దేవదూతలు స్తుతించవా? న్యాయం జరిగింది అనే విషయం బట్టి దేవదూతలు స్తుతించవా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. స్తుతిస్తాయి పారుగారు, స్తుతిస్తాయి. సో యాక్చువల్గా 19వ అధ్యాయం మొదటి 6 వచనాలు 18వ అధ్యాయం చివరి 6 వచనాలుగా ఉండాలి. దేన్ని బట్టి స్తుతిస్తున్నాయి? 19వ అధ్యాయం ఇప్పుడు వస్తున్నాం మనం, మొదటి 6 వచనాలు. యాక్చువల్గా దట్ షుడ్ బి ద కన్క్లూషన్ ఆఫ్ 18th చాప్టర్. భయంకరమైన బాబిలోను దేవుని ఉగ్రతకి పాత్రులుగా అయింది. అంటే దేవుని ఉగ్రత, దేవుడు న్యాయం చేసే దేవుడు ఆయన ఉగ్రతని కుమరించాడు ఆ భయంకరమైన పట్టణం మీద. అక్కడ వన్ వరల్డ్ రిలీజియన్ హెడ్ క్వార్టర్స్ ఉండింది. ఆ వన్ వరల్డ్ రిలీజియన్ వల్ల అనేకులు పరిశుద్ధులు చంపబడారు, హతసాక్షులయ్యారు. ఇంకా భయంకరమైన పాపములు అక్కడ విస్తరిస్తున్నాయి ఆ బాబిలోన్లో, ఆ కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్లో. సో అక్కడ దేవుని ఉగ్రత వచ్చింది అని అంటే, ఆ దేవుని ఉగ్రత దాని మీద కుమరింపబడింది అని అంటే, న్యాయం జరిగిందంటే మరి దేవదూతలు స్తుతిస్తాయి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే మనం 19వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుంటున్నాం. అది యాక్చువల్లీ 18వ అధ్యాయం చివరి వచనాలుగా ఉండాలి. అది ఆల్ విత్ మీ. ఇప్పుడు మనం ఆ స్లైడ్ కూడా వెళ్దాం. చందు బ్రదర్, లెట్స్ గో టు చాప్టర్ 19. చాప్టర్ 19ని మనము కొన్ని భాగాలుగా విభాగిస్తున్నాం. 3 భాగాలుగా మనం విభాగిస్తున్నాం. చందు బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. 3 W's. ఒకటి వచ్చి వర్షిప్, దాని తర్వాత వెడ్డింగ్, దాని తర్వాత వార్. 3 W's మనం వాడి 19వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకుంటాము. మొదటిగా వర్షిప్. దేన్ని బట్టి స్తుతి పాటలు దేవదూతలు పాడుతున్నాయి, దేన్ని బట్టి దేవుని ఆరాధిస్తున్నాయి. మొదటి 5 వచనాలను మనం చదువుకోవచ్చు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. చూడండి, ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, ఇట్స్ దాన్ని మనము వర్షిప్ని 2 C's వాడి అర్థం చేసుకుంటున్నాం. ఒకటి కంటిన్యూయేషన్, ఇంకొకటి కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే దేవుని రాజ్యాంగం. దేవుని రాజ్యాంగం ఏంటంటే ఏమి మనం విత్తుతామో అదే మనం కోస్తాం. మనం దేవుని పట్ల విధేయత చూపిస్తే దీవెనలను మనం పొందుతాం. మనం పాపం చేస్తే దేవుని శిక్షకి పాత్రులం అవుతాం. సో దేవుని శిక్షకి ఏమవుతున్నది? దేవుని శిక్షకి ఆ భయంకరమైన పట్టణం పాత్రలా అవుతున్నది. సో ఆ దేవుని భయంకరమైన ఉగ్రతని అది పొందుతున్నది. సో దాన్ని బట్టి దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నాయి. మొదటి 5 వచనాలమ్మా. చందు బ్రదర్ ఫస్ట్ దాని డిస్ట్రక్షన్తో కూడిన మాటలు సహోదరి జయంతి చదివినిపించేటప్పుడు ఎక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. ఎక్కడ న్యాయం జరిగింది అని దేవదూతలు పాటలు పాడి న్యాయం జరిగిందని పాటలు పాడతారు. అప్పుడు ఎక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. చదవమ్మా జయంతి, అన్మ్యూట్ చేసుకొని. మొదటి 5 వచనాలు 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుతా వింటిని, ప్రభుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములు, ఆయన తీర్పులు సత్యములు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన తీర్పులు సత్యములు, అన్యాయం అనేది ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ మా. తన వ్యభిచారంతో భూలోకముని చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరియు రెండవసారి వారు ప్రభుని స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములకు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ పొగ లెగుచుచున్నది. చూడండి చందు బ్రదర్ వెంటనే కర్జర్ పెట్టి చూపిస్తారు. ఆ పొగ లెగుచుచున్నది.
దానికి తీర్పు వచ్చి, దేవుని తీర్పు దాని మీద వచ్చింది, దేవుని ఉగ్రత దాని మీద వచ్చింది. దేవుడు న్యాయం చేశాడు. సత్యముతో ప్రవర్తించే దేవుడు ఎప్పుడు ఆయన కార్యముల్లో, ఆయన క్రియల్లో సత్యం కనిపిస్తుంది. ఎక్కడ అన్యాయం జరుగుతున్నదో వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. అందుకు దేవదేవతలు దేవుని ఆరాధిస్తున్నాయి. దాని పొగలు అలాగే పైకి వస్తున్నాయంట. దాని పొగలు దేవుని ఉగ్రతతో కూడిన పొగలు. ఆ భూకంపం వలన షార్ట్ సర్క్యూట్ అంతా కూడా జరుగుతుంది. ఎలక్ట్రికల్ వైర్స్ షార్ట్ సర్క్యూట్ వలన, అరే భూకంపం వస్తే భూమి విభాగించబడుతుంది కదా, బిల్డింగ్స్ కూలుతాయి కదా, ఎందుకు ఇక్కడ ఫైర్ కనిపిస్తున్నది, ఎందుకు స్మోక్ కనిపిస్తున్నది అనేది ఆ కాలంలో ప్రజలు అర్థం చేసుకోకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎప్పుడన్నా బిల్డింగ్స్ కొలాప్స్ అవుతాయి, అక్కడ ఎవరైనా టీవీ చూస్తున్నారో, లైట్స్ ఆన్ చేసి పెట్టినారో, ఫ్యాన్స్ ఆన్ చేసి పెట్టినారో, అక్కడ ఏం జరుగుతుంది? షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూడండి, పొగలు వస్తున్నాయంటే అక్కడ అగ్ని ఉంది. అగ్ని ఎందుకు వచ్చింది? భూకంపం వలన బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగింది కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మొదటి 5 వచనాలను మనము ఏ మాట వాడి అర్థం చేసుకుంటున్నామంటే ఒక W, వర్షిప్. ఎందుకు వర్షిప్? ఎందుకంటే న్యాయం చేసే దేవుడు ఆయన తీర్పు ఇచ్చాడు. ఆయన ఉగ్రతని ఆ భయంకరమైన పట్టణం మీద కుమరించాడు. న్యాయం జరిగింది. అందుకే కాన్స్టిట్యూషన్ అనగానే చూడండి, అక్కడ చంద్రప్రద ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఆ 2 స్కేల్స్ ఆఫ్ జస్టిస్ అది ఈక్వల్గా ఉన్నాయా? ఒకవైపు తగ్గి ఉంది, ఇంకొక వైపు ఎక్కువ ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. ఈక్వల్గా ఉన్నాయా స్కేల్స్ ఆఫ్ జస్టిస్? ఎస్ ఆర్ నో? ఈక్వల్గా ఉన్నాయి పాస్టర్. ఈక్వల్గా ఉన్నాయి. అంటే దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, ఆయన న్యాయంగా తీర్పిచ్చే దేవుడు. సో ఈ మొదటి 5 వచనాలు ఎక్కడ ఉండాలి? 18వ అధ్యాయము చివరి భాగంగా ఉండాలి. కానీ స్టీఫెన్ లాంగ్టన్ గారు చేసిన పొరపాటు వలన 19వ అధ్యాయం మొదటి 5 వచనాలుగా మారిపోయింది. సో ఎనీవే, మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి దేవుని మనం స్తుతిద్దాం. ఎందుకు దేవదూతలు ఆరాధిస్తున్నాయి? అధ్యాయం ప్రారంభంలో ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయంటే, దేవుడు న్యాయంగా ప్రవర్తించాడు. ఏ శిక్ష విధించాలో ఆ భయంకరమైన పట్టణంకి ఆ శిక్ష విధించాడు. ఎందుకంటే ఆ భయంకరమైన పట్టణం వలన అనేకులు చనిపోయారు, నిర్దోషులు. ఇంకా భయంకరమైన పాపములు కూడా అక్కడ జరిగినాయి. ఈ భయంకరమైన శిక్షకి అర్హురాలు ఆ పట్టణము. దేవుడు న్యాయం చేశాడని దేవదూతలు స్తుతిస్తున్నాయి. ఇప్పుడు లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ W. అదేంటంటే వెడ్డింగ్. పరలోకంలో ఒక పరిశుద్ధమైన పెళ్లి జరుగుట మనము చూస్తున్నాం. ఇది ఒక్కటి మాత్రం మనం ధ్యానించి ముగించేద్దాం, ఎందుకంటే టైం అయిపోతున్నది కాబట్టి. వెడ్డింగ్లో మనం అర్థం చేసుకోవాలంటే 3 పీస్ నేను వాడుతున్నాను. ప్యాటర్న్, నెక్స్ట్ పర్సనల్, మూడవది ప్రివిలేజ్. ప్యాటర్న్ అంటే ఎప్పుడు జరిగేది. ప్యాటర్న్ ఏమంటారు? ఎప్పుడు సామాన్యంగా జరిగేదాన్ని ప్యాటర్న్ అని అంటారు. పర్సనల్, అదేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రివిలేజ్, అది కూడా నేను మీకు విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాటర్న్ అనే విషయము గురించి చెప్తూ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు నాకు జవాబు ఇవ్వాలి. లోకరీతిగానే ఈ కాలంలోనే ఆర్ లోక చరిత్రలో ఎక్కడన్నా పెళ్లి జరిగితే ఘనంగా జరుగుతుందా లేదా ఆర్ మామూలుగా జరిగిపోతుందా? పెళ్లి మీద సమాజమే ఆధారం పడి ఉంది. సమాజంలో స్థిరత్వం ఉండాలి అంటే పెళ్లి ఎంతో అవసరం. భార్యాభర్తలు ప్రమాణం చేస్తారు దేవుని సన్నిధిలో, ఒకరొకరి పట్ల మేము నమ్మకం ఉంటాం, దేవుడు మాకు ఇచ్చే పిల్లలని భయభక్తిలో మేము పెంచుతామని. ఆ పెళ్లి లేకుండా ఉంటే సమాజమే కూలిపోతుంది. సో ఏ మతం అన్నా మీరు తీసుకోండి, క్రిస్టియానిటీ, హిందూయిజం, ముస్లిం, ఎక్కడన్నా పెళ్లి అనేది ఇస్ హానరబుల్ ఇన్ ఆల్ అనే మాట పౌలు భక్తుడు వాడుతున్నాడు. ఇట్ ఈస్ హానరబుల్ ఇన్ ఆల్. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, లోకరీతిగానే పెళ్లి మామూలుగా జరుగుతుందా లేకపోతే చాలా సంతోషిస్తారా అందరు పెళ్లి అమ్మా? ఘనంగా జరుగుతుంది. సో ఒకసారి మరి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లి కుమార్తె అయిన సంఘంతో జరుగుతుంటే మధ్య ఆకాశంలో ఘనంగా జరుగుతుందా మామూలుగా జరుగుతుందా? ఇంకా ఘనంగా జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దట్ ఈస్ ద ప్యాటర్న్ వి సీ. ఇప్పుడు సహోదరి మనకి ఆ వాక్య భాగం చదివినిపిస్తారు. చందు బ్రదర్ కూడా మనకి ఆ స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. పెళ్లి కుమారుడు ఒక వైపు ఉన్నాడు, పెళ్లి కుమార్తె ఇంకొక వైపు ఉంది. ఇక్కడ చూడండి, ఇదే ఎన్లార్జ్ చేయండి చందు బ్రదర్.
పెళ్లి కుమారుడైన యేసు మనకు కనిపిస్తున్నాడు. పెళ్లి కుమార్తె అయిన సంఘము దగ్గర వస్తున్నది పెళ్లి కుమారుని దగ్గర. సో 6వ వచనం నుంచి 9వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు బ్రదర్ గొప్ప చంద్ర జన బ్రదర్, అది మీరు ఆ స్లైడ్ చూపించండి బ్రదర్. ఆ స్లైడ్ విస్తారమైన చూపించినప్పుడు జలముల శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుని ఏలుచున్నాడు. ఆయనని స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయమును వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచదమని చెప్పగా వింటి. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు చూడండి. ఆమె ధరించుకున్న నార బట్టలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుడు యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనం చూద్దాం. ప్యాటర్న్ ఏంటంటే చాలా ఘనంగా జరుగుతున్నది. ఈ పెళ్లి కుమార్తె అంటే ఇప్పుడు చందు బ్రదర్ దాన్ని ఎన్లార్జ్ చేస్తారు. ఆ పెళ్లి కుమార్తె అంటే సార్వత్రిక సంఘం, అందరు క్రైస్తవులు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి చందు బ్రదర్ ఎన్లార్జ్ చేస్తున్నారు. అక్కడ మనం వ్యక్తులు కనిపిస్తున్నారా, ఇండివిజువల్స్ కనిపిస్తున్నారా అడుగుతున్నా మిమ్మల్ని. ఆ పెళ్లి కుమార్తెలో ఆమె ఒక స్త్రీగా కనిపిస్తున్నది, కానీ ఆమె బాడీలో ఎవరెవరు ఉన్నారు, వ్యక్తులు కనిపిస్తున్నారు, వ్యక్తిగత ఇండివిజువల్స్ కనిపిస్తున్నారా? చందు బ్రదర్ ఇక్కడ చూడండి, చందు బ్రదర్ చూపిస్తున్నారు, కనబడుతున్నారు. అందరు కనబడుతున్నారు. అంటే సార్వత్రిక సార్వత్రిక సంఘము అదే పెళ్లి కుమార్తె. మన చర్చ్ మెంబర్షిప్ వలన మనం రక్షణ పొందుతామా లేదా గ్యారంటీ లేదు, కానీ మనము యేసుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నామా, అప్పుడు మనం ఆయన పెళ్లి కుమార్తెగా ఎంచబడతాం. చర్చ్ మెంబర్షిప్ ఉంటే కాదు, ఆయన రక్తం చేత కడగబడామా, ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నదా, ఆయన దృష్టిలో మనం పెళ్లి కుమార్తె అయి ఉన్నామా, అది ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీతి క్రియలు, చందు బ్రదర్ యూ క్యాన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. నీతి క్రియలు అంటే ఎవరెవరు రక్షణ పొంది ఉన్నారో వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ కుమ్మరిస్తున్నాడు. కాబట్టి ఆ సెల్ఫిష్నెస్ అనేది మన హృదయం నుంచి వెళ్ళిపోతుంది, స్వార్థం అంతా కూడా చనిపోతుంది. సత్క్రియలు మనం చేస్తాం, నీతి క్రియలు మనం చేస్తాం. ఎవరు కష్టంలో ఉన్నారో వాళ్ళని ఆదుకుంటాం, ఎవరు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి సహాయం చేస్తాం. ఎందుకు? మన సొంత బలం చేత కాదు, శక్తి చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన ప్రేమని కుమరిస్తున్నాడు. కాబట్టి ఆ సెల్ఫ్లెస్నెస్ వస్తున్నది. ఆ నీతి క్రియలు మనం చేయుటకు మనకి ప్రేరేపణ పుడుతున్నది, శక్తి ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే మన వస్త్రంలై ఉన్నాయి. మనకి నీతి క్రియల వలన రక్షణ రాదు, కానీ రక్షణ వచ్చిన దానికి రుజువు ఏంటంటే మన నీతి క్రియలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనమైతే కృపచేతనే రక్షణ పొందుతాము, నీతి క్రియలు మనం నిజంగా రక్షింపబడాం దానికి రుజువు అయి ఉన్నది. అది ఆల్ అండర్స్టాండ్. సో తెల్లని నారబట్టలు దేన్ని సూచిస్తున్నాయి? నీతి క్రియలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నీతి క్రియలు ఎందుకు మనం చేయగలుగుతున్నాము? ఎందుకు సెల్ఫ్లెస్గా బిహేవ్ చేయగలుగుతున్నాము? ఎవరైనా కష్టం ఉంటే మనం కూడా త్యాగం చేసి ఎందుకు వాళ్ళకి సాయం చేయగలుగుతున్నాము? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఉండి ఆయన ప్రేమని మన హృదయంలో కుమ్మరించాడు కాబట్టి. అది ఆల్ విత్ మీ. ఆది సంఘంలో ఉన్న సంఘ సభ్యులు ఏం చేశారంటే వాళ్ళ ఆస్తులను కూడా అమ్మి వేసేసి వాళ్ళ మధ్యనున్న పేదలకి ఇచ్చారంట. వాళ్ళ సొంత శక్తి వలన జరిగిన కార్యం కాదు అది, పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి వాళ్ళని బలపరిచాడు కాబట్టి. అది ఆల్ అండర్స్టాండ్. సో ఇంకొకటి చివరి వచనం మనం చదువుకున్నాం. పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. పెళ్లి విందుకు చాలా మంది వస్తారు కదమ్మా ఇప్పుడు కూడా, అవునా కాదా?
వాళ్ళందరూ కూడా సాక్షులై ఉంటారు. వాళ్ళందరూ కూడా సాక్షులై ఉంటారు ఆ పెళ్లికి. ఇప్పుడు చందు బ్రదర్ మనల్ని అందరూ కూడా డిస్ప్లే చేస్తారు. ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ మనం ఉన్న గ్రూప్లో ఈరోజు నాకు 12 మంది కనిపిస్తున్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ పెళ్లి జరిగినప్పుడు మీరు మిమ్మల్ని ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చుకున్నారమ్మా? ఏ పెళ్లి కుమార్తె అన్న ఇన్విటేషన్ కార్డ్ ఆమెకి చెప్పండి. నో పాస్టర్ గారు. అరే పెళ్లి కుమార్తె ఆమెకు హక్కు, పెళ్లి విందులో పాల్గొనడానికి ఆమెకు హక్కు. ఆమె ఇన్వైట్ చేసుకోదు. ఎంత చక్కగా జయంతి సిస్టర్ చెప్తున్నారు చూడండి. అమ్మా వేరే వాళ్ళు కూడా చెప్పండి. స్త్రీలు మీరు పెళ్లి జరిగినప్పుడు మీకే వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చుకున్నారా? లేదు బ్రదర్, ఇచ్చుకోలేదు. లేదు. మీకు హక్కు ఉంది. అరే మీరు పెళ్లి కుమార్తెగా పెళ్లిలో పాల్గొనడానికి మీకు హక్కు ఉంది. మీరు ఇన్విటేషన్ కార్డు ఇచ్చుకోరు. అయితే పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు ఎవరు? ఈ గొప్ప పెళ్లికి సాక్షులై ఉండుటకు దేవదూతలు, పాత నిబంధనలతో కూడిన విశ్వాస వీరులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవదూతలు సాక్షులై ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరులు అబ్రహాము, ఈసాకు, యాకోబు, దానియేలు, దావీదు వాళ్ళందరూ కూడా పెళ్లి విందులో పాల్గొంటున్నారు, సాక్షులై ఉన్నారు ఈ పెళ్లికి. వాళ్ళు పిలువబడిన వాళ్ళు. జాగ్రత్త వినండి. లాస్ట్ పి ఏంటంటే ప్రివిలేజ్. దాన్ని బట్టి మనం హల్లెలూయా చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ప్రభువారి పట్ల మన హృదయాల్లో రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి. నేను కూడా పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఎన్నో విఐపి వెడ్డింగ్స్ నేను అటెండ్ అయ్యాను. ఆ విఐపి వెడ్డింగ్స్లో చీఫ్ మినిస్టర్ గారు రావటం, పెళ్లిలో పాల్గొనటం, గవర్నర్స్ పాల్గొనటం నేను చూశాను. ఇప్పుడు కూడా కొన్ని పెళ్లిల్లో ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్తారు, ప్రెసిడెంట్ గారు వెళ్తారు. చాలా మంచిది విఐపీస్ కూడా పెళ్లిలో ఉండటం, దేవదూతలు రావటము, పాత నిబంధన విశ్వాస వీరులు పెళ్లి విందులో పాల్గొనటం అంతా కూడా గొప్ప విషయము. కానీ ఒక క్వశ్చన్ నేను అడుగుతాను మిమ్మల్ని. విఐపీస్ లేకుండా కూడా పెళ్లి జరుగుతుందండి, కానీ పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి జరుగుతుందా? గివ్ మీ అన్ ఆన్సర్. విఐపీస్ లేకుండా కూడా పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి జరగదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని దృష్టిలో కొత్త నిబంధనలు ఉన్న విశ్వాసులు పాత నిబంధన విశ్వాసుల కంటే గొప్పవాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దేవుని ఆలయమే కట్టారు, కానీ కొత్త నిబంధనలు మనం దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే విఐపీస్ లేకుండా కూడా పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి జరగదు. స్త్రీలో పుట్టిన వాళ్ళలో బాప్తిజం ఇచ్చే యోహాన్ కంటే గొప్పవాడు ఎవడు లేడు, కానీ నా రాజ్యంలో ఉన్న అల్పుడు కూడా బాప్తిజం ఇచ్చే యోహాన్ కంటే గొప్పవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకుంటున్నామా? నూతనపరచుకోవాలి. ఎక్కడ రుణం ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత రుణం ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. రుణం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఎన్ని ధన్యతలు నేను దేవుని చేత పొంది ఉన్నాను అని అర్థం చేసుకుంటే రుణం ఎక్కువగా ఉంటుంది. నేను ఒక క్వశ్చన్ అడిగి ముగిస్తున్నాను. ఇప్పుడు ఇద్దరికి నేను అప్పు ఇచ్చానండి. మిస్టర్ ఎక్స్, మిస్టర్ వైకి. మిస్టర్ ఎక్స్కి 1000 రూపాయలు ఇచ్చాను, మిస్టర్ వైకి 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఇద్దరు కూడా అప్పు ఇచ్చాను. ఇద్దరు కూడా నాకు డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయారు. మిస్టర్ ఎక్స్ని క్షమించేశాను, మిస్టర్ వైని కూడా క్షమించేశాను. 1000 రూపాయలు బాకీ ఉన్న వ్యక్తిని కూడా క్షమించేశాను, 1,00,000 రూపాయలు బాకీ ఉన్న వ్యక్తిని కూడా క్షమించేశాను. ఇద్దరిలో నన్ను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారండి? 1,00,000 రూపాయలు అప్పున్నవాడు. రుణం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రుణం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుంది. అరే మనం పెళ్లి కుమార్తెగా ఎంచబడుతున్నాం దేవుని కుమారునికి. ఆ ధన్యత పాత నిబంధన విశ్వాస వీరులకు లేదు, దేవదూతలకు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎందుకు కొరింథీ సంఘ సభ్యులారా మీరు ఎందుకు కోర్ట్ కేసెస్ ఫైట్ చేస్తున్నారు? ఒకరొకరికి విరోధంగా కోర్ట్ కేసులు ఎందుకు అన్యుల ముందు వెళ్ళి ఫైట్ చేస్తున్నారు? ఒక దినం మీరు దేవదూతలకే తీర్పు ఇవ్వబోతున్నారనే సత్యం మీరు మర్చిపోయారా అని అడుగుతాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎంత గొప్ప ప్రివిలేజ్. సో ఈరోజు మనము 19వ అధ్యాయంతో కూడిన 2 సబ్ హెడింగ్స్ మనం ఫోకస్ చేశాం. ఒకటి వర్షిప్. ఆ వర్షిప్ ఎందుకు? ఇట్ ఈస్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ 18th చాప్టర్.
18వ అధ్యాయంలో దేవుడు చేసిన కార్యం బట్టి దేవదూతలు స్తుతిస్తున్నాయనేది 19వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనము ధ్యానించాం. దాని తర్వాత వెడ్డింగ్ 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. వచ్చే వారం ఈస్టర్. పాస్టర్ గారు ఇటు అటు తిరుగుతుంటారు, అయినా సరే దేవుడు మీ పాస్టర్ గారికి ఇచ్చిన ఆ శక్తి బట్టి చాలా టైర్డ్ అయిపోయినా సరే సాయంత్రం వేళ ప్రతి ఆదివారం బోధించగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే వారం మనం 19వ అధ్యాయము ఇంకా వీలైతే 20వ అధ్యాయంతో కూడిన చాప్టర్స్ కూడా తీసుకొని మనం ధ్యానించి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తున్నాను. ఈ దినం మనం ఫోకస్ చేసిన 2 W's ఏంటి? వర్షిప్ అండ్ వెడ్డింగ్. 19వ అధ్యాయంలో ఇంకొక భాగం మిగిలింది, అదేంటంటే వార్. అది కూడా మనము వచ్చే వారం ధ్యానిద్దాం. సమయం ఉంటే 20వ అధ్యాయం కూడా మనము వెళ్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. సహోదరి దెబోరా ఎంతో దూరదర్శనంతో ఎంతో భారంతో ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నది. సహోదరి దెబోరాని దీవించండి, ఆశీర్వదించండి. చక్కని టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా వాక్యం చదివే సహోదరి జయంతి గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా బ్యాలెన్స్డ్గా ప్రిసైడింగ్ చేసే సహోదరుడు రాజ్ కుమార్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రతి పార్టిసిపెంట్ని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సండే సమయంలో సాయంత్రం వేళ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, వేరేదో పనులు కూడా చూసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథంతో కూడిన అనేక మర్మాలు మేము తెలుసుకోవాలి. మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, దేవుణ్ణి మేము ఆరాధించాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. అదే కాకుండా ఎంతో కృషితో చందు బ్రదర్ ఈ సెషన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. సార్వత్రిక సంఘంకి ఈ చిన్న గ్రూప్ ఆశీర్వాదకరంగా ఉండేటట్లు తండ్రి ఏమేమి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారో చందు బ్రదర్, దాన్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. వేరే క్రైస్తవులు కూడా ప్రకటన గ్రంథంతో కూడిన అనేక మర్మాలు తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో మీ పట్ల ప్రేమని, రుణంని నూతనపరచుకోవాలి. ఈ చిన్న జూమ్ మీటింగ్ వలన సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.